హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం ఆర్టికల్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి ట్రిక్ రూపంలో అనేది ఈ వీడియో. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం మరియు ఆర్టికల్ కోడ్ రూపంలో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ తోటే నేను బూస్ట్గా భావించి తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను. ఇక టాపిక్లోకి వచ్చేసి 9వ భాగంలో 243A నుంచి 243O వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణ పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగంలో. అయితే ఈ యొక్క ఆర్టికల్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి? పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం వచ్చేసి 9వ భాగం. గుర్తుంచుకునే విధానం చూద్దాం. అయితే భారత రాజ్యాంగంలోని భాగాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని భాగాలను కూడా కోడ్ రూపంలో చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. ఆ వీడియో యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి డైరెక్ట్గా చూడండి. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం 9వ భాగం అని అందరికీ తెలిసిందే. కానీ 243A నుంచి 243O వరకు ఎగ్జామ్లో చాలా గజిబిజిగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవటం. అయితే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. పంచాయతీలు 9వ భాగం, పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించిన భాగం 9వ భాగం కాబట్టి ఆర్టికల్ 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయి. ఆర్టికల్లో 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయి. పంచాయతీరాజ్ 9వ భాగం. పంచాయతీరాజ్ ఆర్టికల్ వచ్చేసి 243A నుంచి 243O వరకు. 243ని అంకెల్ని మొత్తాన్ని కలిపితే 243 = 9. 9 వచ్చింది కాబట్టి 9తో సంబంధం ఉన్న అంకెలు 243A నుంచి 243O వరకు. 243Oలోను 243 అంటే 9. 243 కలిపితే అంకెలు మొత్తాన్ని కలిపితే 9. 9తో సంబంధం ఉన్న అంకె వచ్చింది. తర్వాత O అంటే ఓని మనం 0గా భావిస్తే డిజిటల్ సమ్ రూపంలో 0 అన్న 9 అన్న దాదాపు సమానం. కాబట్టి మనం ఇక్కడ 9 అనుకుంటే మరలా 9తో సంబంధం ఉన్న పదం వచ్చింది. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ 243A నుంచి 243O వరకు. 243Aలో 243 అంకెలు మొత్తాన్ని కలిపితే 9. తర్వాత 243Oలో 243ని కలిపితే 9. O అంటే 0గా మనం భావిస్తే డిజిటల్ సమ్ రూపంలో 0 అన్న 9 అన్న ఒకటే కాబట్టి మళ్ళా 9 వచ్చింది. కాబట్టి పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం గుర్తుంచుకునే విధానం. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం 9వ భాగం కాబట్టి ఆర్టికల్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్లో 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ ఈజీ గుర్తుంటుంది. పంచాయతీ రాజ్ భాగం వచ్చేసి 9వ భాగంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 243A నుంచి 243O వరకు. ఇక్కడ 243లో అంకెల మొత్తాన్ని కలిపితే 9 వస్తుంది. తర్వాత 243O 243లోని అంకెల మొత్తాన్ని కలిపితే 9. O అంటే మనం 0గా భావిస్తే డిజిటల్ సమ్లో 0 అన్న 9 అన్న దాదాపుగా సమానం కాబట్టి ఇక్కడ కూడా 9 వచ్చింది. సో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఆర్టికల్లో 9తో సంబంధం ఉన్న అంకె ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన
ఆర్టికల్ చాలా ఈజీగా గుర్తుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఏపీ హిస్టరీ, స్పీడ్ మ్యాథ్స్, జనరల్ సైన్స్, ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి.